హాయ్ ఎవ్రీవన్. ఇవాళ ఇంట్లోనే పాల నుండి వెన్న ఎలా చేసుకోవచ్చు అన్నది చూద్దాము. దీనికి ముందు కావాల్సింది మంచి పాలు. మంచి పాలు అంటే ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న పాలు అన్నట్టు. అసలు వెన్న అంటేనే ఫ్యాట్ కదా, సో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్న పాలు కావాలి. ఈ పాలు నిన్నటివి. పాలని బాగా కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. మర్నాటికి ఇదిగో ఇలా ఫ్యాట్ అంతా పైకి తేలి ఉంటుంది. పాలని వేరే గిన్నెలోకి తీసుకుని క్రీమ్ని మరో డబ్బాలోకి తీసుకుని దాస్తాము. వారానికోసారి ఉన్న క్రీమ్ అంతటితో ఇలా వెన్న చేస్తాము. మీకు తెలుసా, ఇదే క్రీమ్తో మనం ఐస్ క్రీమ్స్, క్రీమ్ కేక్స్ లాంటివి చేసుకోవచ్చు. సరే, అవైతే మరోసారి చూద్దాము. ఇప్పుడు వెన్న చేయడం మొదలు పెడదాం. ఇక్కడ చూపిస్తున్న లాంటి సిలికాన్ స్పాచ్లా ఒకటి ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రతిదానికి చెయ్యి పెట్టి మళ్ళీ ఆ చెయ్యిని కడుక్కుని ఇదంతా ఎక్స్ట్రా పని కదా. సో ఎనీవేస్, మేము ఈ హ్యాండ్ బ్లెండర్తో వెన్న చేస్తాము. ఒకప్పుడు మిక్సీలో చేసేవాళ్ళం, బట్ దానికన్నా ఇలా చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది. ముందు లో స్పీడ్లో పెట్టి కాసేపు క్రీమ్ అంతా కలిసిపోయేలా తిప్పాలి. 1 నిమిషం తర్వాత 2లో పెట్టి, అంటే ఒక లెవెల్ స్పీడ్ పెంచి తిప్పుతూ ఉండాలి. ఇంతకు మించి స్పీడ్ అస్సలు పెంచొద్దు. టైం పట్టినా ఈ స్పీడ్లో చాలా మంచిగా అవుతుంది. కాసేపటికి ఇలా క్రీమ్ థిక్గా మారుతూ ఉంటుంది. ఫైనల్గా చిన్న చిన్న ఉండలుగా ఫ్యాట్ పాల నుండి విడిపోతుంది. చూడటానికి పాప్కార్న్లా ఉండేసరికి దీన్ని పాప్కార్న్ బటర్ అంటారు. ఈ స్టేజ్లో బ్లెండర్ ఆపేసి విస్క్స్కి ఉన్న వెన్నని స్క్రేప్ చేసి విడిపోయిన పాలను మరో గిన్నెలోకి వంపేయాలి. ఇలా వచ్చే పాలు చాలా చిక్కగా ఉంటాయి. గడ్డ పెరుగు ఇష్టపడే వాళ్ళు ఈ పాలను తోడేసుకుంటే బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత చిన్నగా వెన్నని ఎక్సెస్ మిల్క్ అంతా బయటికి వచ్చేలా పిసకాలి. అలా వచ్చిన వెన్నని చక్కగా ఒక డబ్బాలో నింపుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా మంచిగా ఉంటుంది. దీంతో నెయ్యి, కుకీస్, కేక్స్ లాంటివి చేసుకుంటామా, కూరల్లో వేసుకుంటామా అన్నది మన ఇష్టం. సరే, వెన్న అయితే రెడీ అయింది. కానీ ఈ జిడ్డును వదిలించడం ఎలా అంటే వేడి నీళ్లు. మరీ ఎక్కువ వేడి కూడా అక్కర్లేదు. మనం చెయ్యి ముంచి ఉంచగలిగేంత వేడి చాలు. కొన్ని వేడి నీళ్లను ఇలా వెన్న చేసిన గిన్నెల్లో పోసి స్పాచులాతో లేదా చేత్తో రుద్ది ఆ నీళ్లను వంపేస్తే జిడ్డంతా వదిలిపోతుంది. ఇక నార్మల్గా అన్ని గిన్నెలతో పాటు కడిగేసుకోవచ్చు. సో అదండి వెన్న కథ.